హాయ్ హలో నమస్తే మామ. ముందు వీడియోలో అయితే మీకు చెప్పాను కదా కైలాసగిరి వెళ్తున్నానని. కైలాసగిరి ఎలా ఉంది ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. కైలాసగిరి కొండపైకి వెళ్ళడానికి ఆటోలు నాట్ ఎలా ఉంటాయి, బైక్స్ కార్లు అయితే వెళ్ళొచ్చు. అక్కడైతే మాకైతే వెహికల్స్ ఉన్నాయి. వెహికల్ అయితే విచ్ పర్సన్ అయితే 4 రూపాయలు ఛార్జ్ చేశారు. ఆ వెహికల్ అయితే ఎక్కేసాం. ఆ వెహికల్ ఎక్కిన తర్వాత ప్రతి లొకేషన్ కూడా బూస్ బంప్సే, చాలా అందంగా ఉన్నాయి లొకేషన్స్ అయితే. కైలాసగిరి ఎంట్రక్స్ లో ఆర్చ్ అయితే చాలా అందంగా ఉంది. కైలాసగిరి లోనికి వెళ్తుంటే తెలియలేని ఫీలింగ్ వస్తుంది. కొత్త ప్రదేశానికి వెళ్తే తెలియని ఫీలింగ్ వస్తుంది కదా. అలా ముందుకు వెళ్తుంటే నాకు ఒక గుర్రం కనబడ్డది. ఆ గుర్రం ఎక్కి సవారీ చేస్తుంటే పోయిన జన్మలో నేను చేసిన యుద్ధాలన్నీ గుర్తుకొస్తున్నాయి. తెలియలేని ఫీలింగ్ అయితే వస్తుంది. ఫైనల్ గా అయితే మనం అనుకున్న ప్రదేశానికి వస్తాం. ఇక్కడ నుంచి శివుడు పార్వతిని చూస్తే బూస్ బంప్స్ వస్తున్నాయి. మీరు కూడా చూసుంటే కామెంట్ చేసేయండి. ఇక్కడ నుంచి మా బావ నేను కలిసి వెళ్ళి గుర్రాన్ని చూస్తుంటే మా బావ నేను కూడా గుర్రం ఎక్కుతానంతే. ఎందుకు బావ ఈ గుర్రం ఎక్కుదో రా అని చెప్పి గుర్రం అయితే ఎక్కించాను. లేకుండా మేము గుర్రం అయితే ఎక్కేసి ఊగేస్తున్నాం. ఇదేంటో అయితే అరే నీ అబ్బా, అరే నువ్వు నిప్పు, నీ అబ్బా జఫా. పక్కనే బీచ్ లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. బీచ్ లొకేషన్ దగ్గరికి వెళ్తే ఎక్కడ చూసిన అమ్మాయిలు ఉన్నారు. కళ్ళు మూసుకుని అయితే కిందకు వచ్చాను. నీటి లోపల నుంచి వెళ్ళి తప్పని చూడడానికి అయితే వెళ్ళిపోయాం. అది నెక్స్ట్ వీడియోలో పెడతాను. అప్పటి వరకు మన అకౌంట్ ఫాలో కొట్టేమమ్మా.